Atma Namaste. Experiencing being on anger and criticism. పూజ్య సద్గురుదేవులు చోవాకుక్సి గారు మనకు అందించిన గోల్డెన్ లోటస్ సూత్రాస్ ఎక్స్పీరియన్సింగ్ బీయింగ్లో కోపము విమర్శ గురించి మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఫ్రీక్వెంట్ యాంగర్ బ్రింగ్స్ బ్యాడ్ లక్. యూజ్ యువర్ హెడ్. మినిమైజ్ యాంగర్. ద పర్పస్ ఈజ్ నాట్ టు సప్రెస్ ఎమోషన్స్ బట్ టు రెగ్యులేట్ దెమ్. When you remain calm, you are ready to focus on the target. తరచుగా కోపం వస్తూ ఉంటే, కోపానికి బానిస అవుతే దురదృష్టం వస్తుంది, బ్యాడ్ లక్ ఎక్కువగా వస్తుంది. అందుకని ఆలోచించండి, కోపాన్ని తగ్గించుకోండి. మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనలో ఉండే ఎమోషన్స్ని అణిచివేయడం కాదు, కోపాన్ని అణిచివేయడం కాదు, దాని మీద రెగ్యులేట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయగలగడం. ఎందుకు కోపం వస్తుందో ఆలోచించి ఆ పరిస్థితిని మార్చుకునేలాగా ప్రయత్నించడం. ప్రశాంతంగా ఉన్నప్పుడు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మన ఎనర్జీ అంతా డిసిపేట్ అయిపోతుంది. మన గోల్ ఏంటి, టార్గెట్ ఏమిటి అన్నది మిస్ అయిపోతాం. అందుకని కోపాన్ని అణిచివేసుకోవద్దు. అలా అని ప్రతి చిన్నదానికి కోపము తెచ్చుకోవద్దు. మనల్ని మనం పరిశీలించుకుంటూ మనలోని ఆ నెగిటివ్ యాటిట్యూడ్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. యాంగర్ ఈజ్ అన్ ఎఫెక్ట్. వాట్ కాజ్ ద యాంగర్? హౌ డిడ్ యాంగర్ అరైజ్? లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ యాంగర్. నాట్ గెటింగ్ యువర్ వే, ఫ్రస్ట్రేషన్, lack of confidence or frustration with the self, lack of understanding, fear leading to aggressiveness, disappointment, righteous indignation, unfulfilled expectation, impatience, unexpected loss, repressed emotion, attachment, pride, infringement of territory. కోపము ఒక ఎఫెక్ట్ మాత్రమే. అంటే కారణాన్ని, ఒక కార్యకారణ సంబంధం, ఒక కాజ్ ఉంటే దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఒక స్పందన, ఒక చర్య ఉంటే దానికి ప్రతిచర్య ఉంటుంది. కోపం అనేది ప్రతిచర్య. దాని మూలం ఎక్కడ ఉంది, ఎందుకు కోపం వస్తుంది అన్నది పరిశీలించుకోవాలి. కోపం రావడానికి కొన్ని కారణాలు మాస్టర్ గారు చెప్తున్నారు. మనకి నచ్చినట్లు జరగకపోవడం, దానివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లేదా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లోపించడం, లేదా మన మీద మనకే చిరాకు రావడం. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కోపం రావచ్చు. ఫియర్ లీడింగ్ టు అగ్రెసివ్నెస్, భయం వల్ల అగ్రెసివ్గా తయారవుతారు కొంతమంది. అంటే తమ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. డిసప్పాయింట్మెంట్, నిరాశతో కూడా కోపం వస్తుంది. రైటియస్ ఇండిగ్నేషన్, అధర్మం జరిగినప్పుడు, నిజంగా తప్పు జరిగినప్పుడు వచ్చే కోపం. అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్, మనం ఆశించింది లభించనప్పుడు వచ్చే కోపం. ఇంపేషన్స్, అసహనం. అన్ఎక్స్పెక్టెడ్ లాస్, అనుకోకుండా మనది చెయ్యి జారిపోవడం వల్ల కూడా కోపం వస్తుంది, మనకి రావాల్సింది రాకపోవడంతో. రిప్రెస్డ్ ఎమోషన్స్, మనలోని భావాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ లేకపోతే, ఆ ఫ్రీడమ్ లేకపోతే అది కోపంగా బయటికి వస్తుంది. అటాచ్మెంట్, దేంతో అయినా మనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే కూడా కోపం బయటకు వస్తుంది. ప్రైడ్, అహంభావం వల్ల కూడా కోపం వస్తుంది. ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ టెరిటరీ, మనది అనుకునే దాంట్లోకి ఇంకొకళ్ళు ప్రవేశించినప్పుడు, అది ప్లేస్ కావచ్చు, మన ఎఫెక్షన్ కావచ్చు, అటాచ్మెంట్ కావచ్చు, ఏదైనా మనది అనుకునే ఆ సర్కిల్లోకి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు కోపం వస్తుంది. డెసిషన్స్ మేడ్ ఇన్ యాంగర్ టెండ్ టు బీ సివియర్. టూ మచ్ సివియరిటీ ఈక్వల్స్ క్రూయల్టీ. కోపంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. కఠినత్వం ఎక్కువైపోతే అది క్రూరత్వం అవుతుంది. కఠినంగా ఉన్నాము, డిసిప్లిన్గా ఉన్నాము అని అనుకుంటాం, కానీ
యాజ్ ఎ థర్డ్ పర్సన్ చూసినప్పుడు అది క్రూరత్వంగా అనిపిస్తుంది. అందుకని కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. వెన్ ఎ పర్సన్ అలౌస్ యాంగర్ టు ఓవర్కమ్ హిమ్ ఆర్ హర్, దట్ ఈస్ క్రేజీనెస్. ఒక వ్యక్తి కోపానికి వశుడైపోతే, కోపం మనిషిని నియంత్రిస్తే అది పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే కోపంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు అనకూడని మాటలు అంటాము, ఆలోచించకూడనివి ఆలోచిస్తాము. ఆ కోపము అనే ఎమోషన్ని మనం కంట్రోల్ చేయాలి, కానీ అదే మనల్ని కంట్రోల్ చేస్తే అది పిచ్చితనంలాగా ఉంటుంది. Do not be overwhelmed by your emotions. A person under the control of his unregulated emotions is a slave to them. మీ ఎమోషన్స్కి మీరు బానిస అవ్వద్దు. మనలోని భావాలకి మనం లొంగిపోకూడదు. మనం లొంగిపోయినప్పుడు మనం ఆ భావాలకి బానిసలైపోతాము. ఆనందంగా అనిపించింది ఆనందంగా ఉంటాం, ఏదో కోపం వస్తుంది కోపం ఉంటాం. మన కంట్రోల్ ఏముండదు మన మీద. మనము ఇది నా శరీరము, నేను నాది అనుకున్నప్పుడు మనం మన భావాల్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలి. అంతే తప్పితే రివర్స్లో ఉండకూడదు. ఇఫ్ యూ సీక్ రివెంజ్ యూ విల్ నాట్ హ్యావ్ ఇన్నర్ పీస్. ప్రతీకారం తీసుకోవాలి అనుకుంటే మానసిక ప్రశాంతత ఎప్పుడూ ఉండదు. ఎంతసేపు ఆ మంటని మనమే పెంచుకుంటూ పోతూ ఉంటాం తప్పితే చల్లారదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. పూజ్య సద్గురుదేవులు మనకు అందించిన ఈ గైడ్లైన్స్ మనకి ప్రతిరోజు ప్రతి గంట అవసరమే అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించుకోండి, మనం కోపానికి ఎంత ఈజీగా బానిస అయిపోతూ ఉంటాము. ప్రతి చిన్న విషయానికి కోపము చిరాకు వస్తూ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఆలోచించడం అనేది మొదలు పెడితే నెమ్మదిగా మన ఎమోషన్స్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోగలుగుతాం. ఒక్క రోజులో కాదు, ఒక్క నెలలో కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా మన కోపం మీద మనం కంట్రోల్ తెచ్చుకోగలిగితే మనం చాలా ప్రోగ్రెస్ చేసినట్టే లెక్క. అందుకని రెగ్యులర్గా ఆత్మ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి.